ప్రజెంటేషన్ మన సొసైటీకి మేము కొన్ని లక్షల మందికి చేశానండి స్క్రీనింగ్ ఇప్పటిదాకా, కానీ మాకు ఈ డాక్యుమెంటేషన్ లేదు. అసలు ఇది ఎలా వైరల్ అయిందంటే అంటే ఎవరు ఎలా చేయొచ్చు, ఎన్ని చాలా అద్భుతం. ఏమైనా మీ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన జిఎంసి 80 బ్యాచ్ తరఫున ఈ 3 సీటర్స్ అంటే కూర్చోటానికి వచ్చిన రోగులు కానీ విజిటర్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్న సిబ్బందికి అవసరం రీత్యా అవి, అలాగే వీల్ చైర్స్ అండి చాలా అవసరం ఇక్కడ. మరి ఇక్కడకి వచ్చే పేషెంట్స్ది పెరగటమే కాకుండా దానికి అనుచరులకు కూడా చాలా అవసరం. అలాగే వీరు ఈ వికలాంగుల రీత్యా సదరన్ క్యాంప్స్ చేసినప్పుడు కూడా వారికి వీల్ చైర్స్ అవసరం అనే ఉద్దేశంతో మన బ్యాచ్ తరఫు నుంచి మనందరి కాంట్రిబ్యూషన్ తోటి ఈ రోజున ఇవన్నీ కూడా ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు అనుకుంటానండి, మనం చదువుకున్న తర్వాత మన చేసే సర్జికల్ ఫీల్డ్లో కానీ అలాగే ఎవరెవరి ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులు అయ్యారు అని అంటే మనకి ప్రాక్టికల్స్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ కావాలి. అది ఒక వస్తువు రూపేణ రాలేదు, మనకి ఒక మనిషి రూపంలో వచ్చిందండి. మరి సిజేరియన్ మొట్టమొదటిలో మనందరి గైనకాలజిస్ట్కి తెలుసు మనం ఎంత తడబడతా చేశాము. అలాగే ఈ రోజున 10 నిమిషాల్లో ముగిస్తున్నామంటే ఎన్ని వేల మంది మీద మనం ప్రయోగాలు చేసి ఉంటాము. అలాగే వారందరి రుణం తీర్చుకునేది మన ఈ జన్మకైతే చాలదు అని నా అభిప్రాయం అండి. మరి అలాగే ఇందాక కూడా చెప్పాను, బేసిక్గా మనం ఇంజెక్షన్ రూమ్ నుంచి నాకు ఇప్పటికీ గుర్తే మన బ్యాచ్కి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారండి. ఫీజు ఏమీ లేకుండా చదివాము 80లో. మరి ఆ ఇంజెక్షన్ రూమ్కి వెళ్ళినప్పుడు అది చేసినప్పుడు ఎంతమంది క్యాప్సెస్ వచ్చినాయో ఎలా చేసాము, వీరందరికీ ఎన్నో గాయాలు, అవన్నీ మనం ఎప్పుడు తీర్చుకునేది ఉంటుంది. అలా గివింగ్ బ్యాక్ అనేది మనందరికీ తెలియాలి. మనం పెద్దగా చేయట్లేదండి, సంవత్సరానికి ఒక చీర, నాకైతే అలా అనిపిస్తుంది, 2-3 వస్తువులు ఇంట్లో కొనుక్కునేదో లేకపోతే బిడ్డకి ఏదైనా